అందరికీ నమస్కారం. మనం శివమహాపురాణాన్ని చదువుకుంటున్నాం కదండి. ఇందులో రుద్ర సంహితలో సృష్టిఖండంలో నుంచి చదువుకుంటున్నాం అన్నమాట. బ్రహ్మగారు చేసిన సృష్టి క్రమాన్ని సూతుల వారు వివరిస్తున్నారన్నమాట. వినండి అని చెప్తున్నారు. మహర్షులారా, బ్రహ్మగారు చేసిన సృష్టి క్రమాన్ని వివరిస్తున్నాను, వినండి. ముందుగా తమోగుణ ప్రధానము పంచ అవిద్యలతో కూడినది అయిన వృక్ష లతాది రూపమైన సర్గాన్ని సృష్టించాడు. తిరిగి శివుని ధ్యానించి గత సృష్టి పురుషార్థ సాధకం కాదని ఎరిగి పశుపక్షాదులతో కూడిన అంటే తిరియక్ స్రోతస్సు అంటారు దాన్ని, దుఃఖబహుళమైన సర్గ సృష్టిని చేశాడు. అది కూడా పురుషార్థ సాధకం కాదని ఎరిగి సత్వగుణ ప్రధానము ఊర్ధ్వ స్రోతస్సు అని పేరు గలది, సత్యగుణము కలది, మిక్కిలి సుఖాన్నిచ్చేది అయిన దేవసర్గ సృష్టిని చేశాడు. అది కూడా పురుషార్థ సాధకం కాదని ఎరిగి సర్వజ్ఞుడైన శివుని స్మరించి ఆయన ఆజ్ఞచే అర్వాక్ స్రోతస్సు అని ఖ్యాతిగాంచిన దానిని, పురుషార్థ సాధకమైన దానిని, రజోగుణ ప్రధానమైన మానవ సర్గ సృష్టిని చేశాడు. తర్వాత శివాజ్ఞచే భూతగణాలను సృష్టించాడు. ఈ విధంగా సృష్టి 5 విధాలుగా ఉంది. మరియు ప్రకృతి నుండి 3 సర్గములు బయలుదేరినాయి. మొదటిది మహత్ అంటే సమష్టి బుద్ధి సర్గం, మహత్ సర్గం అన్నమాట. రెండవది భూత సూక్ష్మముల సృష్టి. మూడవది పాంచభౌతిక అంటే వైకారిక సృష్టి. మొత్తం 8 విధాలైన సర్గ సృష్టులు ఉన్నాయి. 9వది కౌమార సర్గం. ఇందులో ప్రాకృత వైకృత భేదాలున్నాయి. గొప్ప వైరాగ్య సంపన్నులు, దృఢవ్రతులు, సహజ జ్ఞానులు, శివధ్యానైక మానసులు, సంసార విముఖులు అయిన సనక సనందనాది మహర్షుల సృష్టి ఈ కౌమార సర్గంలోనిదే. సంసారమునందు విముఖులై వారు బ్రహ్మవాక్కును తిరస్కరించారు. వారిచ్చిన ప్రతివచనాన్ని విన్న పితామహుడు మోహాన్ని క్రోధాన్ని కూడా పొందాడు. ఆ సమయంలో ఆయన కండ్ల నుండి జలజల కన్నీళ్లు రాలాయి. వెంటనే విష్ణువుని స్మరించగా ఆయన సాక్షాత్కరించి శివుని గూర్చి తపస్సు చేయమని కర్తవ్య బోధ చేశాడు. తపస్సు చేస్తుండగా కనుబొమల నడుమ అవిముక్త స్థానం నుండి పరమేశ్వరుడు పూర్ణాంశతో అర్ధనారీశ్వర స్వరూపుడై సాక్షాత్కరించాడు. ఆయనకు మహాభక్తితో నమస్కరించి వివిధ ప్రజలను సృష్టించమని కోరగా రుద్రుడు రుద్రగణాలను సృష్టించాడు. తిరిగి ప్రజలను జన్మ మృత్యు భయం కలవారిగా సృజించమని కోరగా మహాదేవుడు ఇలా అన్నాడు: ఓ బ్రహ్మ, జనన మరణ భయపీడితులు, శోభాహీనులు, కర్మవశులు, దుఃఖమగ్నులు అయిన ప్రజలను నేను సృజించను. నేను గురుస్థానంలో ఉండి అలాంటి వారికి జ్ఞానాన్నిచ్చి ఉద్ధరిస్తాను. అలాంటి ప్రజలను నీవే సృజించు, నీకు మాయాబంధం ఉండదు. ఇలా చెప్పి హరుడు అంతర్ధానమయ్యాడు. ఇప్పుడు మనం సృష్టి వర్ణనం గురించి తెలుసుకుందాం. మునులారా, పితామహుడు చేసిన సృష్టి క్రమాన్ని వివరంగా చెబుతున్నాను, వినండి అని ఈ విధంగా సూతుడు చెప్పసాగాడు. బ్రహ్మగారు శబ్ద స్పర్శ రూప రస గంధాదుల సూక్ష్మభూతాలను పంచీకరణం చేసి వాటి నుండి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనే 5 స్థూలభూతాలను సృష్టించాడు. అంటే శబ్దం నుండి ఆకాశము, స్పర్శ నుండి వాయువు, రూపం నుండి అగ్ని, రసం నుండి జలము, పృథ్వీ నుండి గంధాదుల నుండి పృథ్వీ, ఇవి ఇలాగ సృష్టించాడనమాట. లిప్త మొదలుగా యుగం వరకు కాలాన్ని సృష్టించాడు. లిప్త అంటే క్షణంలో కూడా తక్కువ సమయం అన్నమాట. స్థావర జంగమాత్మకమైన సృష్టిని, జనన మరణాలు గల ప్రాణులను సృష్టించాడు. ఋషులను సృష్టించాడు. కళ్ళ నుండి మరీచిని, హృదయం నుండి భృగుని, శిరస్సు నుండి అంగిరసుని, వ్యానం నుండి పులహుని, ఉదానం నుండి పులస్త్యుని, సమానము నుండి వశిష్ఠుని, అపానం నుండి క్రతువును, చెవుల నుండి అత్రిని, ప్రాణం నుండి దక్షుని, తొడ నుండి నారదుని, నీడ నుండి కర్దమ మహర్షిని, సంకల్పం నుండి సర్వసాధనములకు సాధనమైన ధర్మమును సృష్టించాడు. మునులారా, సంకల్పం నుండి పుట్టిన ధర్ముడు మానవ రూపాన్ని పొందగా సృష్టి సాధకులు దానిని ప్రవర్తింపజేశారు.
ఇంకా బ్రహ్మగారి దేహం నుండి లెక్కలేనంత మంది దేవదానవులు ఉద్భవించారు. అటు పిమ్మట అంతర్యామి అయిన శంకరునిచే ప్రేరేపింపబడి తన దేహాన్ని రెండుగా చేసి 2 రూపాలను ధరించాడు. అందులో సగభాగం స్త్రీ, సగభాగం పురుషుడు. వీరిద్దరి మధ్య భేదం లేదు. ఆ పురుషుడు ఆ స్త్రీ యందు ఉత్తమమైన జంటను సృష్టించాడు. ఆ జంటలోని పురుషుడు స్వయంభవ మనువు, స్త్రీ శతరూప. ఆమె యోగిని మరియు తపస్విని. అపురూప సుందరి అయిన ఆమెను మనువు విధి విధానంగా వివాహమాడి స్త్రీ సంపర్క జనితమైన సృష్టిని చేశాడు. ఆ జంటకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే కుమారులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే పేర్లు గల 3 కుమార్తెలు కలిగారు. ఆకూతిని రుచికి, దేవహూతిని కర్దమునికి, ప్రసూతిని దక్షునకు ఇచ్చి వివాహం చేశారు. వారిలో ప్రసూతి యొక్క సంతానం భూమండలమంతా వ్యాప్తి చెందింది. కర్దమునకు దేవహూతి యందు చాలామంది కుమారులు కలిగారు. దక్షునకు 24 కుమార్తెలు జన్మించారు. వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, వసువు, బుద్ధి, లజ్జ, శాంతి, సిద్ధి, కీర్తి ఈ నామాలు గల 13 ధర్మునకిచ్చి వివాహం జరిపించారు. వారికంటే చిన్నవారైన ఖ్యాతిని భృగువు, సతిని భవుడు, భవుడు అంటే శివుడు, భవుడు, సంభూతిని మరీచి, స్మృతిని అంగీరసు, ప్రీతిని పులస్త్యుడు, క్షమను పులహుడు, సన్నతిని క్రతువు, అనురూపను అత్రి, ఊర్జను వశిష్ఠుడు, స్వాహాదేవిని అగ్ని, స్వధాదేవిని పితరులు వివాహమాడారు. వీరి సంతానంతో భూలోకమంతా నిండింది. మునులారా, ఈ విధంగా పార్వతీపతి ఆజ్ఞానుసారం ప్రాణుల కర్మానుసారంగా అనంతంగా జీవులు ఉత్పన్నమైనారు. మరో కల్పంలో దక్షుణకు 60 మంది స్త్రీ సంతానం అని చెప్పబడింది. వారిలో 10 మందిని ధర్మునకు, 27 మందిని చంద్రునకు, కశ్యపునకు 13 ఇచ్చి దక్షుడు వేదోక్తంగా వివాహం జరిపించాడు. 4 కన్యలను తార్క్షునకు, భృగువు, అంగిరసు, కృశాశ్వులకు 2 కన్యలను ఇచ్చాడు. ఆ దంపతుల ద్వారా స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి విస్తారంగా వర్ధిల్లింది. దేవతలు, దైత్యులు, ఋషులు, వృక్షములు, పక్షులు, పర్వతాలు, లతలు మొదలైన సృష్టి చేత పాతాళం మొదలుగా సత్యలోకం వరకు నిండిపోయింది. పూర్వం శంభునిచే తపస్సు కొరకు నిర్మింపబడిన సతిని రుద్రుడు ఎల్లప్పుడూ త్రిశూలపు కొనయందు ఉంచి రక్షించాడు. లోక కళ్యాణాన్ని కోరి ఆమెయే భక్తరక్షణార్థం దక్షిణ కుమార్తెగా జన్మించి తన లీలా వైభవాలను చూపింది. సతీదేవి సత్వస్వరూపురాలు, సరస్వతి రజోగుణ ప్రధాన, లక్ష్మి తమోమయి. సతీదేవి శంకర్ను వివాహమాడి దక్షయజ్ఞంలో శరీర త్యాగం చేసి దేవతల యొక్క ప్రార్థనను అంగీకరించి పార్వతిగా జన్మించి, అంటే పర్వతరాజపుత్రిగా జన్మించి తిరిగి శివునికి అర్ధాంగి అయింది. ఆమె గుణకర్మలను బట్టి ఆమెకు అనేక నామాలున్నాయి. కాళిక, చండి, భద్ర, చాముండ, విజయ, జయ, జయంతి, భద్రకాళి, దుర్గా, భగవతి, కామాఖ్య, కామద, అంబ, మృడాని, సర్వమంగళ ఇలా అనేక నామాలున్నాయి. వీటిలో పార్వతీనామం ప్రసిద్ధమైనది అంటూ ఇంతవరకు సృష్టి క్రమాన్ని చెప్పారన్నమాట. ఇప్పుడు మనం గుణనిధి చరిత్ర తెలుసుకుందాం. మునులతో సూతుడు ఇలా అంటున్నాడు: మునులారా, మీకింతవరకు నారదుడు ప్రశ్నించగా బ్రహ్మగారు సమాధానపూర్వకంగా చెప్పిన శివగాథలను చెప్పాను. ఇంకా ఆ ప్రసంగమే నడుస్తోంది అంటూ ఈ అధ్యాయం